హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే మిల్క్ బాదం మిల్క్ సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ అనేది ఎలా చేస్తామో ఈ వీడియో మొత్తం చూడండి. బాదం అనేటి ఒక 2-3 అవర్స్ మొదలు నానబెట్టాలి. నానబెట్టిన బాదం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక 20 బాదంలు ఒక 2-3 అవర్స్ మొదలు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి. బాగా సన్నగా దంచే అవసరం ఉండదు. కచ్చాపచ్చగా ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. ఇట్లా దంచుకొని మనము పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్కు ఒక 2 స్పూన్ల వాటర్ పోసుకొని ఇట్లా మనం ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. 1 స్పూన్కు 2 స్పూన్ల వాటర్ పోసుకొని ఉండలేకుండా మనం చిక్కగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుంటే మనము పాలు కాయినప్పుడు తొందర పోయొచ్చు. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్, చాలా టేస్ట్ ఉంటుంది, మంచిది. ఈ సమ్మర్లో చేసుకుంటే ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం దేనిలో జ్యూస్ చేసామో ఆ బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు అనేది తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. మనం బాదం మిల్క్ చేస్తున్నాం కాబట్టి పాలు అనేవి చిక్కటి తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్న తర్వాత దీనిలోకి మనము సరిపడా చక్కెర వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ చక్కెర వేసుకుంటే మనకు సరిపోతుంది. చక్కెర వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా బాదం, ఆ బాదం అనేటి దీనిలోకి వేసుకోవాలి. బాదం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా మనం కచ్చపచ్చగా దంచుకుంటే మనం తాగుతుంటే మనకు పంటికి బాదం తలిగి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పొంగు వచ్చే వరకు పెట్టుకోవాలి. మనకు చక్కెర కరిగే వరకు పెట్టుకోవాలి. బాదం అనేవి మంచిగా మనకు పాలల్లో కలిసే వరకు ఒక పొంగు వచ్చే వరకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం ఒక పొంగు వచ్చే వరకు పెట్టుకోవాలి. మనము ఇట్లా పాలనేది మనం కాగుతుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. ఇట్లా పొంగు వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, ఆ కస్టర్డ్ పౌడర్ పాలను పోసుకోవాలి. 1 స్పూన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, పోసుకున్న తర్వాత వెంటనే కలపాలి. లేకుంటే మనకు ఉండలు అనేటివి కడతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ పని సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకు జ్యూస్ అనేది బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇట్లా మంచిగా ఇది కూడా పొంగు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇట్లా పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. 1 గ్లాస్ తీసుకొని దానిలోకి మనము ఐస్ గడ్డలు అనేవి వేసుకోవాలి. ఐస్ గడ్డలు వేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న బాదం పాలను పోసుకోవాలి. బాదం పాలు పోసుకున్న తర్వాత దీనిపైన మనము ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి. బటర్ స్కాచ్ కానీ వెన్నీలా కానీ ఏ ఐస్ క్రీమ్ అయినా పెట్టుకోవాలి. దానిపైన కొంచెం మన బాదం పొడి వేసుకొని తాగాలి. అబ్బబ్బా, ఎంత టేస్టీగా ఉంటే సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.